అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భాష, వ్యాయామ ఉపాధ్యాయుల పదోన్నతులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందుకు ఏపీ జేఏసీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మంత్రి గంటా శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించిన పదోన్నతుల ద్వారా 12,000 మందికి పైగా లబ్ధి పొందుతున్నారన్నారు. విద్యా హక్కు చట్టంలో ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఉండాలని ఉన్నప్పటికీ కొంతకాలంగా భాషోపాధ్యాయులు, వ్యాయామోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లుగా మాత్రమే జీతాలు చెల్లిస్తున్నట్టు తెలిపారు. భాషా ఉపాధ్యాయుల సంఘం, వ్యాయామోపాధ్యాయుల సంఘాలతో కలిసి ఏపీజేఏసీ అమరావతి తరపున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి డిసెంబర్ 12న పదోన్నతులు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. 10,224 మంది ఉపాధ్యాయులు, 2,603 మంది వ్యాయామోపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకి టైమ్ స్కేల్ అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీన్ని వెంటనే కేబినెట్ సమావేశంలో అనుమతించాలని కోరారు. మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి 0-1-0 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, వీటిని ప్రభుత్వ పాఠశాలలో కలపాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ టీవీ పేర్రాజు, గెస్టెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేశవనాయుడు తదితరులు పాల్గొన్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.